సినిమాకు వచ్చే సెన్సార్ సర్టిఫికేట్ బాక్సాఫీస్ రిజల్ట్స్ పై పెద్ద ప్రభావం చూపుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడగలిగే U/A సర్టిఫికేట్ రావాలా లేక పెద్దలకు మాత్రమే ఏ సర్టిఫికేట్ రావాలా అనేది డిసైడ్ చేస్తుంది. విషయం ఏమిటంటే రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ నటించిన కూలీ ఆగస్టు 14న రిలీజ్ అయింది. స్టార్ కాస్ట్, భారీ ప్రమోషన్స్ ఉన్న బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు సన్ పిక్చర్స్ మాత్రం సినిమాకు వచ్చిన ఏ సర్టిఫికేట్ పై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. సన్ పిక్చర్స్ వాదన KGF, బీస్ట్ సినిమాలతో పోలిస్తే కూలీలో హింస తక్కువే ఉంది, అయినా ఎందుకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అని సన్ టీవీ ప్రశ్నించింది. ఈ రేటింగ్ల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ దూరమైపోయి కలెక్షన్స్ దెబ్బతిన్నాయి అని వాదించారు. సెన్సార్ బోర్డు సమాధానం. బోర్డు తరపున న్యాయవాది ARL సుందరేషన్ చెప్పారు, ప్రొడ్యూసర్స్ కట్స్ చేస్తే U/A సర్టిఫికేట్ వచ్చేది, కానీ వాళ్లే ఏ సర్టిఫికేట్ తో రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యి 2 వారాలైన తర్వాత కోర్టుకు రావడం అవసరమా అని ప్రశ్నించారు. కోర్టు నిర్ణయం. జడ్జి నోటీసు జారీ చేసి కేసును ఆగస్టు 25కి వాయిదా వేశారు. సందీప్ రెడ్డి వంగ అభిప్రాయం. ఇటీవల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఇదే సమస్యపై మాట్లాడారు. తన సినిమాలన్నీ ఏ సర్టిఫికేట్ తీసుకున్నాయని, డిస్ట్రిబ్యూటర్స్ మాట ప్రకారం ఇది కలెక్షన్స్ తగ్గిస్తుందని అన్నారు. ఇప్పుడు సన్ పిక్చర్స్ వాదన కూడా అదే దిశలో ఉంది. కోర్టు తీర్పు ఎలా వస్తుందో, భవిష్యత్తులో పెద్ద సినిమాల సెన్సార్ సర్టిఫికేట్ నిర్ణయాలపై దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.